క్రియాయోగకు సంబంధించి ఎందుకంటే ఇప్పుడు మహోదర్ బాబాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు కలియుగంలో క్రియాయోగిని వారు పరిచయం చేశారు తిరిగి అని నేను ఒక సందర్భంలో విన్నాను, చదివాను. అంటే క్రియాయోగకు సంబంధించి ఎట్ ది సేమ్ టైం మహోదర్ బాబాజీ గురించి వారు ఇప్పటికీ కూడా ఉన్నారు, అనేక మందికి అనేక రకాలుగా సాక్షాత్కరిస్తూ ఉంటారు అని చెప్పేసి నేను చాలా మంది చెప్తున్నప్పుడు విన్నాను. వారి గురించి ఒకసారి మీ మాటల్లో వినాలనుంది. మహోదర్ బాబాజీ కొన్ని శతాబ్దాలుగా శరీరాన్ని ఉంచుకున్నారు. ఆయన కాలక్రమం టైం లైన్ గురించి చెప్పాలంటే 15వ శతాబ్దంలో కబీర్కి క్రియోగం నేర్పారు. 19వ శతాబ్దంలో ఈ పుస్తకం వకయోగాత్మలో చెప్పినట్టుగా లహిరి మహర్షులకి హిమాలయాల్లో క్రియోగాన్ని ఇచ్చారు, దీక్ష ప్రసాదించారు. 20వ శతాబ్దంలో పరమ యోగాంధులకు ప్రత్యక్షమై ఈ క్రియోగాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్ళని ఆదేశం ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఆయన టైం లైన్ 8వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉంది. అంతే, ఆయన ఇక్కడి నుంచే కాదు, అంతకు ముందు ఉన్నారు, ఈ తర్వాత కూడా ఉన్నారు. అంటే మహోదర్ బాబాజీ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ది పాస్ట్. గతానికి చెందిన వ్యక్తి కాదు, వర్తమానానికి చెందిన వ్యక్తి. కాకపోతే ఆ వర్తం అనేది ఎటర్నల్ నౌ, అది బాగా శాశ్వతమైన వర్తమానం. అప్పటి నుంచి ఇప్పుడు వర్తమానం అన్నమాట. ఆయన ఇప్పుడు ఉన్నారు. ఆయన శరీరాన్ని ఎందుకు ఉంచుకున్నారని ప్రశ్న రావచ్చు. ఆయనే చెప్పారు ఏంటంటే, మానవుడికి ఒక ఉదాహరణ ఇవ్వడానికి. మామూలుగా ప్రతి మానవుడు అనుకుంటానంటే ఈ శరీరం వస్తుంది, ఒకనాటికి పోతుంది, నశించిపోతుంది అని అందరికీ. అది చాలా వరకు నిజమే, దాంట్లో పొరపాటు లేదు. కానీ మానవుడు నిజంగా అనుకుంటే అవకాశం ఉంది, శరీరానికి ఉంచుకోగల శక్తి ఉంది. దీన్ని నిరూపించడానికి ఆయన శరీరాన్ని ఉంచుకున్నారు. ఇప్పటికి కూడా అర్హతలు ఉన్న వాళ్ళకి, ఆయన తెలిసిన వాళ్ళకి అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతుంటారు కూడా. ఆయన మహోదర్ బాబాజీ. మరో ప్రశ్న వేశారు, క్రియోగం అంటే ఏంటి? క్రియోగం అనేది మానవాళికి తెలిసిన అత్యున్నతమైన ప్రాణాయామ ప్రక్రియ. సో మెనీ ప్రాణాయామ టెక్నిక్స్ చాలా ఉన్నాయి కదా, ప్రాణాయామ చాలా ఉన్నాయి. వాటిలో అత్యున్నతమైనది క్రియోగ ప్రక్రియ. దీంట్లో మేము ఒక విశిష్టమైన శ్వాస తీసుకుంటాం. వీ టేక్ స్పెషల్ బ్రీతింగ్ ఇన్ క్రియోగ. మామూలుగా చేసే శ్వాస కాదు, ప్రత్యేకంగా తీసుకుంటాం. ఆ ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ శరీరంలోకి వెళ్తుంది. ఈ ఎక్కువ ఆక్సిజన్ శరీరంలో ఉన్న మలినాలని తొలగిస్తుంది. ఇప్పుడు శరీరంలో చెడ్డ రక్తం ఉంది కదండి, బ్లూ బ్లడ్ అంటాం. ఎందుకు అవుతుంది? శరీరంలో జీవకణాలు నశించినప్పుడు కార్బన్ ఉత్పత్తి అవుతుంది. ఆ కార్బన్ ఈ రక్తంలోకి వెళ్ళి ఎర్ర రక్తాన్ని నీలి రక్తంగా మారుస్తుంది. అంటే కార్బన్ లాడెన్ బ్లడ్ అంటే ఇంప్యూరిటీగా ఉంది. దీన్ని మామూలుగా ఊపిరితిత్తులు గుండెలోకి పంప్ చేసి ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకొని దీన్ని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ని పరిశుద్ధం చేస్తుంది. లంగ్స్లో పరిశుద్ధమైన రక్తాన్ని మళ్ళీ అన్ని శరీర భాగాలకు గుండె పంప్ చేస్తుంది. ఇది మామూలు జరిగేది, ఎప్పుడు జరుగుతూనే ఉంది 24 hours. ఈ ఎక్సెస్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఈ ఎక్కువగా ఉన్న ఆక్సిజన్ శరీరంలో ఉన్న మలినాలను డైరెక్ట్గా తొలగిస్తుంది. అంటే చెడ్డ రక్తాన్ని పరిశుద్ధం చేస్తుంది. ఎప్పుడైతే మలినాలు తొలుగుతాయో అంతవరకు గుండెకి ఊపిరితిత్తులకి రెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే తక్కువగా ఉంది కదా. ఎప్పుడైతే గుండెకి ఊపిరితిత్తుకి విరామం దొరుకుతుందో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం స్లో అవుతుంది అన్నమాట. రక్త ప్రసారం ఉందా, ఎప్పుడు జరుగుతూ ఉందో శరీరం అంతా, అది కొంచెం స్లో అవుతుంది. ఎప్పుడైతే స్లో అవుతుందో ఇంద్రియాలు సర్దుమణుగుతాయి. ఇంద్రియాలు సర్దుపడినప్పుడు బాహ్య ప్రపంచం నుంచి మనకు డిస్టర్బెన్స్ తక్కువ అవుతాయి లోపల. అప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అది ఆ విధంగా ఎప్పుడైతే బహిర్ముఖులను కాకుండా అంతర్ముఖులు అవుతాం. అంతర్ముఖి అనే పదం వినుంటారు. అంటే ఇంటీరియరైజేషన్. పతంజలి అష్టాంగ మార్గంలో ప్రత్యాహారం అంటాం. అదే ఆ స్థితికి వస్తాము క్రియోగం చేస్తే త్వరగా. ఎప్పుడైతే అంతర్ముఖులు అవుతామో లోపల ఏముందండి? సచ్చిదానంద పరమాత్మ, అంతర్గతమైన ఆనందం ఉంది. దాన్ని రుచి చూస్తాం. అది క్రియోగా
చేస్తే అతి త్వరగా లోపలికి వెళ్ళి ఇంటీరియరైజ్ అయ్యి అంతర్ముఖులై లోపల ఉన్న ఆ దివ్యత్వాన్ని, లోపల ఉన్న ఆనందాన్ని రుచి చూస్తాం. అది క్రియోగ క్లుప్తంగా చెప్పాలంటే. నిజంగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆనందాన్ని మేము ప్రత్యక్షంగా రుచి చూస్తున్నాం. అంటే లోపల కాదు కానీ బయట నుంచి మిమ్మల్ని చూసి ఎంత ఆనందంగా ఉంటుందనే విషయం మాకు అర్థం